25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి ఒక స్మియర్ చేయించుకోవాలి. ఈ స్మియర్ దేనికోసం చేస్తారంటే, ఈ స్మియర్ తీసి దాంట్లో సైటలాజికల్ ఎగ్జామినేషన్ అంటే దాంట్లో సెల్స్ను స్టెయిన్ చేసి చూస్తారనమాట. ఆ స్టెయిన్ ప్యాప్ స్మియర్ అంటే ప్యాప్ స్టెయిన్ అంటారట. ఆ సెల్ దాంట్లో ఉన్న సెల్స్ ఏముంటాయంటే ఒక్కొక్కసారి అబ్నార్మల్ సెల్స్ ఉంటాయి, క్యాన్సర్ కణాలు కూడా కనబడతాయి. అదే వీటి కాకుండా ఇన్ఫెక్షన్ కూడా ఉండవచ్చు. సో ఇవన్నిటినీ చూడడానికి ప్యాప్ స్మియర్ చేస్తారు. అయితే 25 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్క స్త్రీ కూడా నార్మల్ ఉన్నట్టయితే ప్రతి 3 ఏళ్ళకు కూడా ఆ స్మియర్ టెస్ట్ చేసుకోవాలన్నమాట. అదే కాకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉందనుకోండి, ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా కొంచెం తొందరగా చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి క్యాన్సర్ అనేది జెనెటిక్ కాజ్ వల్ల కూడా రావచ్చు అనమాట. అయితే ఫస్ట్ ఏదైనా మనకు అనుమానం వచ్చినప్పుడు ఫస్ట్ ఈ ఇన్ఫెక్షన్ వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, తర్వాత ఏదైనా గర్భసంచిలో ఏదైనా పుండు ఉన్నా చేస్తామన్నమాట. కానీ ఈ స్మియర్ చేసేటప్పుడు బ్లీడింగ్ ఉండకూడదు అన్నమాట. తర్వాత ఎటువంటి యాంటీబయాటిక్ సావ్లాన్ కానీ మన డెటాల్ కానీ తర్వాత బిటాడిన్ సొల్యూషన్ కానీ ఏది లేకుండా ఆ స్మియర్ తీసుకోవాలన్నమాట. స్మియర్ తీసుకున్న తర్వాత దాన్ని ప్యాప్ స్టెయిన్ చేస్తాం అన్నమాట. దాంట్లో అబ్నార్మల్ సెల్స్ ఉన్నట్టు కనుక ఉంటే, ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే, ఇన్ఫ్లమేటరీ స్మియర్ కనుక ఉన్నట్టయితే అప్పుడు మనం యాంటీబయాటిక్ ఇచ్చి, అయితే యాంటీబయాటిక్ ఒక 1 వీక్ ఇచ్చి మళ్ళీ 1 వీక్ తర్వాత స్మియర్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో నేను ఇంతకుముందు చెప్పిందంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్ కణాలు ఏమైనా కనిపిస్తే అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అప్పుడు బయాప్సీస్ సర్వైకల్ క్యాన్సర్ కనుక ఉంటే యోని ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు. ఆ సర్విక్స్ నుంచి బయాప్సీ తీసుకోవాలి. తర్వాత గర్భసంచిలో డిఎన్సిఎన్ చేస్తాం, అంటే క్యూరేటింగ్ అనమాట. క్యూరేటింగ్ చేసి అవి 2 కూడా బయాప్సీ చేసి అప్పుడు కాల్పోస్కోపీ ద్వారా ఆ ఏరియాని బట్టి బయాప్సీ చేసి క్యాన్సర్ నిర్ధారణ చేస్తారనమాట. క్యాన్సర్ కనుక నిర్ధారణ చేస్తే ఆపరేషన్ అర్లీ స్టేజ్ అయితే ఆపరేషన్ చేస్తారు, లేకపోతే కీమోథెరపీ లేకపోతే రేడియేషన్ ద్వారా కూడా చేస్తారనమాట. అప్పుడు అర్లీ స్టేజెస్ కనుక్కొని ఆపరేషన్ చేసినట్టయితే క్యాన్సర్ కణాలు 100% క్యూర్ అయిపోతుంది అంటుంది. ఒకవేళ మళ్ళీ మొత్తం తీసిన యూట్రస్ను కూడా అప్పుడు మళ్ళీ బయాప్సీ చేయాలి. దాంట్లో క్యాన్సర్ కణాలు ఇంకా ఉన్నట్టయితే వాళ్ళు ప్రతి నెలకు ఒకసారి చెకప్ చేసుకొని ఐదర్ కీమోథెరపీ అవసరమైతే అది తీసుకోవాలి, లేకపోతే రేడియేషన్ అవసరమైతే అది కూడా తీసుకోవాలన్నమాట. సో ఈ ప్యాప్ స్మియర్ అనే ముఖ్యంగా దేనికంటే ఇన్ఫెక్షన్కు, తర్వాత క్యాన్సర్ కణాలు గుర్తించాలి. ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టే దాంట్లో ఎటున్న ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్, తర్వాత ఏం చేస్తారంటే ఇది సెక్రేషన్ తీసినప్పుడు దాన్ని స్వాప్ కల్చర్ కూడా చేసి ఏ యాంటీబయాటిక్ అవసరమో ఆ యాంటీబయాటిక్. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా ఈ రిప్రొడక్టివ్ ఏజ్లో వచ్చేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్కు యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇచ్చి 1 వీక్, అయితే ఆ టైంలో ఈ ఇన్ఫెక్షన్కు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు భార్యాభర్త కలవకూడదు అనమాట. అట్లీస్ట్ ఒక 10 days కలవకూడదు అనమాట. తర్వాత ఆ స్మియర్ తీసేటప్పుడు ఎటువంటి బ్లీడింగ్ కూడా ఉండకూడదు అనమాట. తర్వాత ఇది ఏ ఏజ్ వాళ్ళకి తీసుకుంటే ముఖ్యంగా ఇదే అయితే మన అమెరికా అట్లాంటి దేశాల్లో అంటే ఏం చేస్తారంటే వాడు కంపల్సరీగా ఇంటికి ఫోన్ చేసి పిలిపించుకొని తీస్తారనమాట. మన దగ్గర ఇంకా ఫెసిలిటీ లేదు. అయితే ఇప్పుడిప్పుడు కొంచెం ప్రజలందరూ కూడా కొంచెం దీనికి వచ్చారు, హెల్త్ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళంతటి వాళ్ళు పోయి స్మియర్ తీసుకుంటున్నారంట. సో ప్యాప్ స్మియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నార్మల్ వాళ్ళకు కూడా 25 years తర్వాత ఎవ్రీ 3 years తీసుకోవాలి.